రాయల్ హోటల్ నుంచి వెళ్ళిపోతున్నాం. లే రాయల్ పార్క్ హోటల్ నుంచి వెళ్ళిపోతున్నాం. 12 అయింది. అన్ని క్లియర్ చేసుకుని వెళ్ళేటప్పుడు 12 అయింది. లే రాయల్ హోటల్ తంజావూరుకి వెళ్తున్నాం. బృహదేశ్వర టెంపుల్ చూద్దాం. పాండుచేరి హోటల్ నుంచి తంజావూరుకి స్టార్ట్ అయ్యాం. వెళ్తున్నాం. చాలా రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి. మధ్యలో పెద్ద వర్షం వస్తే వర్షం బస్తగా పడ్డది. సూపర్ పడ్డది వర్షం. సూపర్ పడ్డది వర్షం. కొంత దూరం వెళ్ళేటప్పుడు వర్షం తగ్గింది. అక్కడ తంజావూరు ఫస్ట్ జంక్షన్కి వచ్చాం. తంజావూరులోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఫస్ట్ జంక్షన్. తంజావూరులో ఏంటంటే బృహదేశ్వరి టెంపుల్ ఉంది. చాలా పెద్ద టెంపుల్, వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. మంచి టెంపుల్. ఇది రెండో జంక్షన్. ఇది రెండో జంక్షన్. తంజావూరులోకి ఎంటర్ అవుతున్నాం. సుమారుగా 2:30-3 అవుతుంది. 2:30 పైన అయింది. అక్కడ ఆర్యభవన్ హోటల్ ఉంది. దీంట్లో లంచ్ చేసాం, భోజనం చేసాం. చాలా మంచి హోటల్. ప్రిపరేషన్స్ అన్ని బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. 250 రూపాయలు. ఇక్కడ భోజనం అయ్యేటప్పటికి బహుశా 3 దగ్గర అయింది. 3:10 ఆర్యభవన్ హోటల్లో లంచ్ కూర్చున్నాం. బాగుంది. ఇక్కడ నుండి ఇంకా బృహదేశ్వర టెంపుల్ 1 కిలోమీటర్ ఇక్కడి నుంచి. ఆర్యభవన్లో, తంజావూరు ఆర్యభవన్లో మొత్తం 19 రకాల ఐటమ్స్. 19 రకాల ఐటమ్స్, 250 రూపాయలు లంచ్. సూపర్గా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. ఆర్యభవన్ హోటల్లో భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత బృహదేశ్వరి టెంపుల్కి బయలుదేరాం. ఇది సర్కిల్, ఇది టర్నింగ్ పోల్, సెంటర్ పోల్ మన జగదంబలో లాగుంది. బృహదేశ్వరి టెంపుల్కి వచ్చాం. 3:55 4 అవుతుంది. బృహదేశ్వరి టెంపుల్ అదిగో ఎంట్రన్స్. చాలా పెద్ద టెంపుల్. ఇది చాలా పెద్ద టెంపుల్. బృహదేశ్వర టెంపుల్కి 16 డిసెంబర్ 16, 2020 వచ్చాం. చాలా అనుకోకుండా వర్షం పడుతుంది. తమిళనాడులో ఫేమస్ టెంపుల్ ఇది. చాలా పెద్ద టెంపుల్. మేము 2014లో వచ్చాము, మేము ఫ్యామిలీతో. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. బృహదేశ్వరి టెంపుల్ చుట్టూ ప్రాంగణం, అది అవుట్ సైడ్. అలా ముందుకు వెళ్తే కార్ పార్కింగ్. ఎంత అవుట్ సైడ్ ఏరియాలో తంజావూరులో ఉంది బృహదేశ్వరి టెంపుల్. వెళ్తున్నా. దిగుతున్నాం. ఇక్కడ చూడు, ఇక్కడ చిన్నది ఉంది. ఇది ఎంట్రన్స్, చిన్న టెక్నిక్. ఓకే, టాప్ పెద్దది. ఇది రెండవ ద్వారం. బృహదేశ్వరి టెంపుల్ లోనికి 3 ద్వారాలు ఉన్నాయి. ఇది రెండవ ద్వారం, ఒక ద్వారం. లోనికి వచ్చాం. ఫస్ట్ ద్వారం, ఫస్ట్ సింహద్వారం, సెకండ్ సింహద్వారం. ఇది సెకండ్ సింహద్వారం. రెండో సింహద్వారం. మూడోది ద్వారం. ఇది రెండో ద్వారం. ఇది రెండో ద్వారం. లాస్ అయిపోయింది, బేగ తిప్పాల. అది బోల్డ్ జీబీ అయిపోతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 4 అవుతుంది. ఇక్కడ ఆర్య భవన్ హోటల్లో వెజ్ లంచ్ చేసాం, బాగుంది. ఇది మూడో ద్వారం. చూడండి చక్కగా ఉంది.
ఇది మూడో ద్వారం. ఇది ఎంట్రన్స్ మూడో ద్వారం. మూడో ద్వారం. ఇది మూడో ద్వారం. మళ్ళీ వెళ్తున్నా, వెంటనే లోనికి వెళ్తున్నా చూడండి. ఇది మూడో ద్వారంలో ఇటు సైడ్ ఒకసారి అలాగా డిజైన్. బృహదేశ్వరి టెంపుల్కి మూడో ద్వారంలోకి వచ్చాం. ఇది మూడవ ద్వారం. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, అక్కడ చూసారా సెక్యూరిటీ. టాప్ మూడో ద్వారం, టాప్ వ్యూ. అది ఒకటి. ద్వారంలో కూడా పైకి వెళ్తున్నాం. ఈ రెండు, ఇగో అది ఒకటి, నెంబర్ 1 ద్వారం. ఇది రెండు. బాగుంటుంది, చూడాలంటే చక్కగా ఉంటుంది. ఇది బృహదేశ్వరి టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పెద్ద ప్రాంగణంలో ఉంది. రైట్ రౌండ్. టైం ఎక్కువ పెట్టేస్తుంది, ఈ జీవి ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ నంది ఉంటుంది, అక్కడ వెళ్దాం, చేస్తాను. ఓకేనా? ఓకే. ద్వారబంధం మళ్ళీ ఒక్కసారి మూడో ఎంట్రన్స్ అంటే క్లోజప్లో. టైం ఎక్కువ పెట్టేస్తుంది, అవి చెయ్యాలి టైము. అదిగో బృహదేశ్వరి టెంపుల్ మూడో ద్వారం దాటి ఓకే. ఇప్పుడు మూడో ద్వారం నందీశ్వరుడి దగ్గరికి వచ్చాం. ఆ గట్టి మీద ఉంటుంది నైస్ నందీశ్వరుడు. అది ఇక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు అయితే ఇక్కడ పెడతారన్నమాట. స్టేజ్ ఇక్కడ పెద్ద స్టేజ్, అది నందీశ్వరుడు పెద్ద స్టేజ్ ఆ గట్టి మీద. ఇది చుట్టూ ప్రాంగణం. వెళ్తున్నప్పుడు కుడిచే పక్క ఇది. ఇక్కడ దీపాలు వెలిగించుకుంటారు. అక్కడలో మూడో ద్వారం ఉన్న దాటి ఇక్కడికి వచ్చింది. మా నాన్నగారు స్టేజ్ మీద ఆడుకుంటున్నారు. మా నాన్నగారు అబ్బా 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 అబ్బా. నందీశ్వరుడు చాలా పెద్ద నంది. బృహదేశ్వర టెంపుల్, తంజావూరు, తమిళనాడు స్టేట్. బృహదేశ్వరి టెంపుల్, తంజావూరు, తమిళనాడు స్టేట్. మరొక్కసారి చూడండి రైట్ రౌండ్. ఇంకా థర్డ్ ద్వారం దగ్గర ఉన్నాం, అదో ఇక్కడే ఉన్నాం. ఇంకా లోనికి వెళ్ళలేదు. థర్డ్ ద్వారం దాటాక నందీశ్వరుడు వెనక నుంచి, ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఎక్కొచ్చాము, ఇలాగొచ్చి మెట్లు ఎక్కాలి ఇలాగా. ఓకే, మెట్లెక్కి ఇప్పుడు నందీశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాం. అది మూడో ద్వారం నందీశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఇది నందీశ్వరుడు ఉండే పృథ్వీ దేవాలయం, శివ దేవాలయం. అది ఇంకా వెళ్ళలేదు లోనికి. ఇంకా బృహదేశ్వరి టెంపుల్ టాప్ వ్యూ. అది ఒక 8 టన్నులు స్టోన్ అట అది. ఆ స్టోన్ని అంత హైట్ ఎలా పెట్టారో తెలియదు. ఇంకా ఎంట్రన్స్ వెళ్తున్నారు, ఇంకా మేము వెళ్ళలేదు. నందీశ్వరుడు దగ్గర ఉన్నాము. సరే, అది ఆ స్టోన్.
మాకు ఇది రైట్ సైడ్ టెంపుల్లోకి వెళ్తున్నప్పుడు ఇది రైట్ సైడ్ వ్యూ అంతా బాగుంది. పెద్ద ఏరియా తెలంగాణ పెద్దదే. నందీశ్వరుడు మూడో సింహద్వారం, మూడవ ద్వారం నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి ఇంకా. చూసారా, చాలా పెద్ద నందీశ్వరుడు. ఇది నందీశ్వరుడు గర్భగుడికి ఎదురుగా పెట్టారు. దీని హైటు 3.65 మీటర్లు హైటు, లెంగ్త్ 6 మీటర్లు, విడ్త్ 3 మీటర్లు. నందీశ్వరుడికి ఎదురుగుంటా గంట స్తంభం, అదిగో గంట స్తంభం, అది నందీశ్వరుడికి ఎదురుగుంటా. సరే, ఇది నందీశ్వరుడు ఉండే పై గోపురం. అంటే ఆ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో, టాప్ అన్నమాట. దాని కింద నందీశ్వరుడు ఉన్నాడు. ఎంత అందంగా ఉందో చూడండి. బ్యూటిఫుల్ రోజప్లో తీశాను నెమ్మది, కానీ అంత టాప్. ఎన్నాళ్ళు అవుతుందో కానీ పెయింటింగ్స్ అవి కలర్స్ అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నందీశ్వరుడు బృహదేశ్వరి టెంపుల్కి ఎదురుగా, గర్భగుడికి ఎదురుగా ఈ నందీశ్వరుడు విగ్రహం ఉంది. ఇది హైటు 3.65 మీటర్లు, లెంగ్త్ 6 మీటర్లు, విడ్త్ 3 మీటర్లు. చూసారా ఇంత పెద్దదో. చాలా నందీశ్వరుడు నందీశ్వరుడు పూర్తి సూపర్, చాలా బాగుంది. క్లోజప్ లో తీసాను, బాగుంది చూడండి, సూపర్. టెంపుల్లోకి వెళ్తున్నాం తెలంగాణ. అది నందీశ్వరుడు టెంపుల్లోకి వెళ్తున్నాం. ఇలాగ కొంచెం స్పీడ్గా తీయాలి, లేకపోతే ఉండి లక్ష్మీదేవి ఏ దేవుడు తెలియదు మనకి, నేను రాసిందో. ఓకేనా, ఎంటర్ లోనికి వెళ్తున్నాం. లోనికి తలుపు చూసారా, లాంగ్ షాట్లో తీశాను. శివుని టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. బృహదేశ్వరి టెంపుల్, తంజావూరులో ఉన్న బృహదేశ్వరి టెంపుల్, శివుని టెంపుల్లోకి ఎంటర్ అయ్యాం. లైన్లో ఉన్నాం, చాలా జనం ఉన్నారు. సో ఏ రకరకాలు వాటి పేర్లు తెలియదు, మనకు చూడలేదు, వెళ్ళటానికి అవకాశం లేదు. చూసారు ఎంత రష్ ఉన్నదో, చాలా రష్ ఉంది. దగ్గరికి వచ్చాము, శివలింగం దగ్గరికి వచ్చాము. చూడండి, భక్తులందరూ లైన్లో చక్కగా ఉన్నారు. శివుని దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ వీడియో తీయకూడదు కాబట్టి ఆపేసాం. శివుడు వీడియో తీయకూడదు ఇక్కడ, అనుకోకుండా చాలా జాగ్రత్తగా తీసాము. ఎందుకంటే ఇలా వచ్చాము. బృహదేవి టెంపుల్ దర్శనం చేసుకుని ఇలా వచ్చాం పైకి. అక్కడ కూర్చున్నారు, అదిగో మా నాన్నగారు. అందులో ఒక్కసారి రైట్ రౌండ్ మళ్ళీ వెనకాల ఇలా కూడా వెనకాల వెళ్తున్నారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నెమ్మదిగాని. మాకు దర్శనం అయిపోయాక టెంపుల్ వెనకాలకు వచ్చామండి.
చూశారు కదా, అందరికీ ధన్యవాదములు. ఇంకో పార్ట్ ఉంది.